ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి వాస్తవాలు చెప్పాలి జనానికి. ఇప్పుడు మాధురి ఎవరో నాకు తెలియదు అని నేను చెప్పొచ్చు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని ఆమె చెప్పొచ్చు, మేము తిరిగేయచ్చు. అందరూ చేస్తున్నది ఇదే, బయటికి చెప్పరు. యాక్చువల్ గా నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అంటే ప్రతి ఒక్క మనిషి, అంటే పుట్టిన ప్రతి ఒక్క మనిషి అయితే తప్పు చేయకుండా ఉన్న నిజాయితీగా ఇలాంటివి అందరికీ ఉంటాయి, 90% ప్రాబ్లమ్స్. బట్ ఏంటంటే కొంతమంది షార్ట్ గా చేస్తారు, వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో, పేరు ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని. బట్ మీకు ఇంత పేరుండి, అఫ్ కోర్స్ మాధురి గారికి మీరు మంచి డిమాండ్ అండ్ అంత పేరుండి మీరు ఇంత ధైర్యమైన డెసిషన్ తీసుకుంటే జనాలలో ఒక నెగిటివ్ టాక్ లైక్ ఏంటి, ఇప్పటి వరకు చాలా మంచి వాళ్ళు అని అనుకునేది కొంచెం వాళ్ళు కూడా వెనక్కి ఒక స్టెప్ వేశారు కదా, దాని మూలంగా మళ్ళీ మీకు ఏదైనా డిసడ్వాంటేజ్ వస్తుందేమో, ఏమన్నా అవుతుందేమో అనే థాట్ లేదండి. ఇప్పుడు మనం ప్రజా జీవితంలో నేను ప్రజల గురించి గమనించింది ఏంటంటే, మీరు చేసే పని ఏదైతే మనం తెరిచిన పుస్తకంలా ఉండాలి. రాజకీయ నాయకుడి తాలూకా జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలంటే మన తాలూకా ఆలోచనలన్నీ ప్రజలకు చెప్పాలి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా క్షమించే శక్తి ప్రజలకే ఉంది. వాళ్ళు తలుచుకుంటే అగ్రభాగాన్ని కూర్చోబెడతారు, లేదంటే అధోపాతాళానికి తొక్కేస్తారు. సో ప్రజలతో అనుభవించినటువంటి నేను ప్రజలకే చెబుదాం. ఎందుకు అబద్ధం ఎందుకు ఆడాలి, వాస్తవమే చెబుదాం. రాముణ్ణి స్వీకరించిన ప్రజలు వీళ్ళే, రావణాసురుణ్ణి స్వీకరించింది ప్రజలే. రావణాసురుణ్ణి కీర్తించారు, రాముణ్ణి కీర్తించారు, అన్నీ కీర్తించగలరు, అన్నీ చేయగలరు, అందరినీ అగ్రభాగాన్ని పెట్టగలరు. సో జనం దగ్గర మనం అబద్ధం ఆడితే మోసం చేసిన వాళ్ళు. అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూకబ్జాలు చేయలేదు, దేశద్రోహం చేయలేదు. మేము వ్యక్తిగతంగా ఓ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో పంచుకున్నారు అంతే నిజాయితీగా. బట్ కాకపోతే సార్ నాకు తెలుసు మీ ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు అని నేను అడగాను, ఎందుకంటే నాకు మీ ఇద్దరు గురించి నేను చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు. మన అంటే ఇద్దరికి ఒకళ్ళు అంటే ఇష్టం అయినప్పటికీ కూడా మన మాధురి గారు కరిగిపోయాను కర్పూర వీరలా అన్న నేను ఆ పాట పాడమని కూడా అడగను, కానీ నాకు ఎందుకంటే మీ ఇద్దరి మీద నాకు కొన్ని సాంగ్స్ క్లారిటీ ఉన్నాయి, మీ ఇద్దరికి ఉన్నాయా లేదా నేను ఇప్పుడు టెస్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రపోజ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మా కెమెరా ముందు, దాని తర్వాత నేను కొన్ని సాంగ్స్ చెప్తాను, అది మీరు అలా ఒక లైన్ అలా పాడాలి, ఒక లైన్ పాడచ్చు. ఎందుకంటే మన శ్రీనివాస్ సార్ ఎలా అయినా సరే యాక్టింగ్ లో ఇరగ తీసేసారు వాలంటీర్ సినిమాలో. నేను అలా చూస్తుంటే ఇది నిజమేనా నాకే డౌట్ వచ్చింది, 1-2-3 సార్లు అలా ఆపి చూసాను అనమాట. బ్లాక్ షర్ట్ వేసుకొని మీరు అలా వచ్చి కూర్చొని నేను చూస్తాను మాదిరి గారే అవన్నీ సీన్ ఇట్ అనమాట. సో మీ ఇద్దరులో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఫస్ట్ అయితే అక్కడ మేడం ప్రపోజ్ చేస్తారు మాధురి గారు, ఇప్పుడైతే ఎవరు ప్రపోజ్ చేస్తారు? లేదు, మాధురికి నేనే ప్రపోజ్ చేశాను. అసలు పాట ద్వారా నాకు ఆ పాట నచ్చింది, ఆ రాత్రి చెప్పాను. పాట ఆవిడ పడితే ప్రపోజ్ మీరు చేశారనమాట. అయితే ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవాలి అంటే మీ స్టైల్ మీరు మెయింటైన్ చేస్తారు, మీ స్టైల్ చూస్తాను మీ ఇద్దరు ఎలాంటి డిఫరెంట్ క్రియేటివ్ గా ప్లాన్ చేస్తారా అని చెప్పి. ఇప్పుడు మేడం ఎలా పాట పాడారు కాబట్టి ఇప్పుడు మీరు పాట పాడితే ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని మేము అనుకుంటున్నాము. అది ఏం పాట మీరు ఏదైనా గెస్ట్ చేయగలరు? నేను సింగర్ ని కాను. పర్లేదు, సింగర్స్ ఏ పాడక్కర్లేదు, ప్రపోజ్ చేసే వాళ్ళు ఏదో కాస్త కోస్తాలు పాడుతూ ఇస్తారు. మీకు ఏదైనా పాట ఐడియా వచ్చిందా? మధురాతి మధురం, మధురాతి మధురం అని రామారావు గారితో పాడు. కాదు సార్, మీరు మధురాతి మధురం అన్నారు, నేనేం పాట చెప్తాను తెలుసా? ఓ మధు ఓ మధు నాది కాదు, ప్లే చేస్తా. కనీసం అట్లీస్ట్ ఒక 1 లైన్ పాడండి సార్, చేసి ప్రపోజ్ చేయండి. మ్యామ్ ఒక రోజు ఇవ్వండి సార్కి, మీరు ప్రపోజ్ చేయాలి కదా మీ స్టైల్లో. మా దువ్వాడ శ్రీనివాస్ స్టైల్ ఏంటో చూపించాలి ఇప్పుడు మీరు. డీజే రాజా ఐ లవ్ యూ, నేను ఇదే ఇచ్చేయాలి మళ్ళీ. డబల్ లవ్, మీరు ఒక ఫ్లవర్ ఇస్తే సార్ 2 ఫ్లవర్స్ అనమాట. రాజు ఐ లవ్ యూ రా, విష్ యూ ఆల్ ది బెస్ట్.